అందరికీ నమస్కారం. అయితే ముందుగా చిన్న విన్నపం చూసేవారందరికీ ఒక లైక్ చేయండి. అండ్ అప్పుడే నేను చెప్పే ప్రతి ఇన్ఫర్మేషను మీలాంటి చూడాల్సిన వాళ్ళకైతే వెళ్తుందనమాట. ఇక డైరెక్ట్ టాపిక్‌లోకి వెళ్దాం. తెలంగాణ కాంగ్రెస్‌కి సంబంధించి ఇచ్చిన 6 గ్యారంటీలో ఇచ్చిన అంటే డిసెంబర్ 9వ రోజునే ఉచిత బస్సు ప్రయాణం, ఇంకా మహిళలకు ఆరోగ్య బీమా అండ్ దాన్ని 10,00,000కైతే పెంచడం జరిగింది. అండ్ తర్వాత ఏదైతే రైతుకు సంబంధించి రైతు భరోసా పేరిట ఈ 7,500 ఏదైతే ప్రతి 6 నెలలకు ఏస్తామన్నారు కదా! సో, దాన్ని బడ్జెట్ కంప్లీట్ అవ్వక రైతు బంధు పేరిట 5,000 అయితే ఏస్తున్నారన్నమాట నిన్నటి నుండి. అయితే దశల వారీగా ఎకరా నుంచి ఏస్తున్నారు. అయితే మహాలక్ష్మి స్కీమ్‌లో ఉన్న రెండో పథకం రూ. 2,500 ఎప్పటి నుండి స్టార్ట్ అయితదన్నది చూద్దాము. అయితే దీనికి బిలో పవర్టీ లైన్ అంటే రేషన్ కార్డ్ ఉన్నా కూడా బిలో పవర్టీ లైన్ అంటే వారి సంవత్సర ఆదాయం 90,000 కన్నా తక్కువ ఉంటే ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తది. అండ్ వాళ్ళు ఎటువంటి లోన్స్ కానీ, ఐటీ రిటర్న్స్ కానీ కట్టకుండా ఉన్న వాళ్ళకి మాత్రం ఇవి వస్తాయన్నమాట. అండ్ ఇంకా గ్రామాల్లో వాళ్ళ ఆదాయం 10,000 కన్నా ఎక్కువ ఉన్నా కూడా ఇది రాదనమాట. అండ్ రేషన్ కార్డు నుండి రోజు కూలీ వాళ్ళు చేసుకునే వాళ్ళకి ఈ పథకం అయితే వర్తిస్తే అవకాశాలు అయితే ఉన్నాయి. మహాలక్ష్మి పథకంపై 2,500 డైరెక్ట్‌గా వాళ్ళ అకౌంట్‌లో జమ అవుతున్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది. అయితే ఇది జనవరి నుండి స్టార్ట్ అయితే అవ్వనున్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి మీరు ఎటువంటి అప్లికేషన్ అయితే ప్రస్తుతానికి నోటిఫికేషన్ రాలేదు. సో, వన్స్ నోటిఫికేషన్ రాగానే మరొకసారి మన ఛానల్‌లో పెట్టడం జరుగుతది. సో, ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ అప్పుడే మీలాగా చూసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాల్సి అని అన్న వాళ్ళకి వెళ్తదనమాట. సో, డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి స్కీమ్‌కి సంబంధించిన అప్డేట్స్ మన ఛానల్‌లో పోస్ట్ చేయడం జరుగుతది. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.